క్లాసెస్. ప్రీవియస్ క్లాస్ మనము టంగ్ గురించి మాట్లాడుకున్నాము. సో టంగ్ గురించి మీరు ఆ వీడియో చూడండి. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ అయినటువంటి ప్యారింగ్స్ క్లాస్ ఈరోజు మనం తెలుసుకుందాము. సో ప్యారింగ్స్ అనేది మనము గ్రసని అని చెప్పొచ్చు. ప్యారింగ్స్ ఎక్కడ ఉంటుందంటే ప్యారింగ్స్ అనేది ఓరల్ క్యావిటీలో ఉంటుంది. ఓకేనా. సో ద ఓరల్ క్యావిటీ విచ్ ఆర్ లీడ్స్ ఇంటూ ఏ షార్ట్ ప్యారింగ్స్ ఈస్ లొకేటెడ్. సో విచ్ సర్వ్ యాజ్ ఏ కామన్ ప్యాసెస్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్ అన్నమాట. ఇది ఆహారాన్ని అదేవిధంగా గాలిని కూడా పంపిస్తుంది అనమాట. కాబట్టి ప్యారింగ్స్ అనేది డివైడ్ ఇంటూ 3 పార్ట్స్: నాసోపారింగ్స్, ఓరోపారింగ్స్, లారింగోపారింగ్స్. సో నాసోపారింగ్స్ అనేది లైస్ అబౌవ్ ద సాఫ్ట్ ప్యాలెట్. ఇది సాఫ్ట్ ప్యాలెట్కి అంటుకొని ఉంటుంది. అదేవిధంగా ఓరోపారింగ్స్ అంటే ద మిడిల్ పార్ట్ రీజన్. సో ఇది మిడిల్ పార్ట్ రీజన్ అటువంటి ఓరోపారింగ్స్ కలిగి ఉంటుంది. కమింగ్ టు థర్డ్ వన్ ఈజ్ లారింగోపారింగ్స్. లారింగోపారింగ్స్ అనేది మనం హైపోపారింగ్స్ కూడా అనవచ్చు. సో ఇట్ ఈస్ ఎ లోవర్ పార్ట్ ఆఫ్ ద ట్రాకియా. సో ఇది లోవర్ పార్టియా దగ్గర ట్రాకియాలోకి ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ద ట్రాకియా ఓపెన్స్ ఇంటూ ద లారింగ్స్, ఫ్రమ్ దేర్ ఇంటూ లారింగోపారింగ్స్. సో లారింగోపారింగ్స్ అనేది ట్రాకియాలోకి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా త్రూ ద గ్లాటిస్. సో గ్లాటిస్ రూపంలో ఓపెన్ అవుతుంది. సో ఈ గ్లాటిస్ అనేది ది కార్టిలేజియస్ ఫ్లాప్ కాల్డ్ ఎపిగ్లాటిస్. సో ఈ గ్లాటిస్ని మనం ఏమంటామంటే ఒక క్యాప్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మనం ఎపిగ్లాటిస్ అంటాము. సో ఒకవేళ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫుడ్ అనేది ఇలా ఈ విధంగా ఎంటర్ అవుతున్నప్పుడు ఇలా ఈ క్యాప్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అవడంలో ఫుడ్ అనేది ఈజీగా ప్యాసేజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఒకవేళ బ్రీత్ తీసుకోవాలనుకోండి. సో బ్రీత్ తీసుకునే టైంలో ఇది ఏం చేస్తుందంటే ఎపిగ్లాటిస్ అనేది ఎయిర్ని ఓపెన్ చేసేసి ఎయిర్ని పంపిస్తుంది అన్నమాట. సో ఎయిర్ అనేది పంపిస్తుంది. అందుకే మనం ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువటువంటి ఫుడ్ పార్టికల్స్ అనేవి ఈ ట్రాకియా రూపంలో అంటే నాజల్ క్యావిటీ ద్వారా మనకి ముక్కులో నుంచి బయటికి రావడం జరుగుతుంది అనమాట. సో అది యొక్క లారింగోపారింగ్స్ యొక్క ఇంపార్టెన్స్. అదేవిధంగా ఇది ఏం చేస్తుందంటే ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ గ్లాటిస్. ఇది గ్లాటిస్ అనేది ఫుడ్ని ప్రివెంట్ చేస్తుంది. అదేవిధంగా డ్యూరింగ్ స్వాలింగ్ అనమాట. స్వాలింగ్ అంటే మనం మింగేటప్పుడు కానీ ఆహారం మింగేటప్పుడు ఈ గ్లాటిస్ అనేది ఫుడ్ని ప్రివెంట్ చేస్తుంది చిన్నగా అని చెప్పేసి అంటారు. సో ప్యారింగ్స్ అనేది వాలంటరీ మజిల్స్ కన్సిస్ట్ ఏ లింఫా టిష్యూ దట్ ఈస్ కాల్డ్ టాన్సిల్స్. వాటిని మనం టాన్సిల్స్ అని చెప్పవచ్చు. సో టాన్సిల్స్ అనేవి ఓరల్ క్యావిటీలో ఉన్నటువంటి ప్యారింగ్స్ రీజన్లో ఉంటాయి. సో ఆ టాన్సిల్స్ అనేవి 3 రకాలు కలిగి ఉంటాయి. అవి ఏంటంటే పార్నిజల్ టాన్సిల్స్, పాలాటైన్ టాన్సిల్స్ అండ్ లింగ్వల్ టాన్సిల్స్. ఇవన్నీ ఓరల్ క్యావిటీ రీజన్లో ఉన్నటువంటి ప్యారింగ్స్ పార్ట్లో ఉన్నటువంటి 3 టాన్సిల్స్ కలిగి ఉంటాయి. ఈ టాన్సిల్స్ అనేవి లింఫాయిడ్ టిష్యూస్ అనేవి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల, లైక్ బ్యాక్టీరియా, వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఇవి స్వాలింగ్ అయ్యి ఎర్రటి వాపు కలిగి టాన్సిల్స్ అనేటువంటి డిజార్డర్స్ రావడం జరుగుతుంది. అంటే టాన్సిసైటిస్ అనేటువంటి డిజార్డర్స్ రావడం జరుగుతుంది. ఇది క్రానిక్ డిజార్డర్గా అప్పుడప్పుడు మారుతుంది. కాబట్టి కామన్గా ఒక 1 వీక్ వితిన్ 10 డేస్లో ఇది మనం సరైన ఆహారం, సరైన ఫుడ్ని మనం చక్కగా తీసుకుంటే ఈ టాన్సిటిస్ని మనము రిమూవ్ చేయొచ్చు. అదేవిధంగా వేడి నీళ్ళు తీసుకోవడం, అదేవిధంగా సాల్ట్ వాటర్ తీసుకోవడం వల్ల, నోటిని పొక్కలించడం వల్ల ఈ టాన్సిల్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ప్యారింగ్స్ మనం తీసుకునేటప్పుడు మేజర్గా ఫుడ్ని అదేవిధంగా ఎయిర్ని పంపిస్తుంది అనమాట. సో ద ప్యారింగ్స్ యొక్క మేజర్ రోల్ అనేది మనము ఓరల్ క్యావిటీలో మనం చూసుకుందాము. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.